అయితే వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనం అయితే మంచిగా అయింది. ఏడుపాయల దుర్గాభవాని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ బొంతపల్లి ఆర్చ్ దగ్గరికి వచ్చాము. నర్సాపూర్ వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు 9 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మనం ఈ నుంచి అయితే నర్సాపూర్ లెఫ్ట్ వెళ్తాము. ఆ లెఫ్ట్ అయితే వెళ్ళాలి మనం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన గోప్రో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి మనం వచ్చాము. అక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్తుంది ఇటు. ఎవరినో పిల్ల ఏమో దొక్కేసారు. కుక్క డాగ్ దాడుతుంటే కుత్తేసినట్టుంది. గోప్రోకి ఛార్జింగ్ చెక్ చేస్తున్నా. ఛార్జింగ్ తక్కువ ఉంది, 36 ఉంది. ఇక్కడ రెస్టారెంట్లు అన్నీ బంద్ ఉన్నాయి. గుమ్మడిదల టోల్ ప్లాజా అంటారు. ఈ టోల్ ప్లాజా దాటైతే వెళ్ళిపోతున్నాం మనము. ఎంత ఉంటుందో గుమ్మడిదల దాటిన తర్వాత ఫుడ్ అయితే ఏం తినలే, తర్వాత ముందు చూద్దాము. ఛార్జింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ బైక్కి. వెహికల్స్ ఏమైనా వస్తున్నాయో లేదో చెక్ చేసుకొని మరి వెళ్ళాలి. ఇక్కడ నుంచి హైవే రూట్ కదా, టిఫిన్ కూడా లేదు. చూసాం ఏమవుతుందో. అన్నం ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఫారెస్ట్ ఇదంతా ఒక 2 నిమిషాలు ఆగి గోప్రోలో కరెక్ట్గా, అంటే ఒక్కోసారి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గోప్రోలో స్పీడ్ వెళ్ళిపోతుంది వీడియో. అది అయిందో లేదో చెక్ చేసుకొని మనం నర్సాపూర్ రోడ్లోకి అయితే ఎంట్రీ ఇద్దాము. ప్రస్తుతం అయితే ఒక సైడ్కి ఆపి వాటర్ తాగుదాము. ఇక్కడ ఎక్కడైనా దొరికితే పర్వాలేదు. ఈ డాగులో ఇదేంది ఎంఎన్సన్. ఇప్పుడైతే నర్సాపూర్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. గోప్రో అయితే ఛార్జింగ్ ఉంది, కరెక్ట్ లెవెల్లోనే పోతుంది. మనం ఇంకొక 10-15 నిమిషాల్లో మళ్ళీ రీచ్ అయిపోతాము. నర్సాపూర్ ఇది ఏముంది ఇక్కడ, ముంబాపూర్ రిజర్వేషన్ ఫారెస్ట్. ఇలాంటి వ్యూని మర్చిపోవద్దు. చూడండి, ఇది యాక్సిడెంట్ జోన్ అంట. ఇక్కడ వచ్చేసి కోతులకి ఆహారం వేయొద్దు అని చెప్పారు. వ్యూ ఎట్లుంటుంది ఇట్లా ఫారెస్ట్లో వెళ్తుంటే. నర్సాపూర్ ఫారెస్ట్ నా ఫేవరెట్. వావ్, ఇవన్నీ కోతులు ఈడే ఉన్నాయి చూడు. కోతులు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే, యూటర్న్లోనే స్టార్ట్ అయిపోయినాయి నాకు. ఇంకా నయ్యం, ఇంకా ఓవర్ స్పీడ్లో ఉన్నా నేను. ఇవన్నీ కోతులు కూడా రోడ్ క్రాస్ చేస్తాయి ఇక్కడ. చాలా 20 స్పీడే మెయింటైన్ చేయమన్నారు. బట్ మనం 40లో వెళ్తున్నా. నేను సిగ్నల్ ఇచ్చాను, 2 సిగ్నల్స్ ఇచ్చాను. ఏదైనా క్రాస్ చేయాలంటే నాకు వీడుంటే చూడండి, వైల్డ్ యానిమల్ క్రాసింగ్ చెప్పానా, కరెక్ట్గా నేను అనుకున్నట్టే జరిగింది. బస్సు వాళ్ళు వెనకాల నా మిర్రర్ చూస్తున్నా, ఓవర్టేక్ చేస్తున్నాడు లారీ అతన్ని. మనకి జరుపుతుంది. ఈ బస్సే ఓవర్టేక్ చేసుకొని వచ్చింది లారీ అతన్ని. నాకు భయం వేసింది. ఇక చూడండి, అటవీ ప్రాంతంలో చెత్త ప్లాస్టిక్ అయితే 25,000. అమ్మో, ఇది ఇక్కడే ఉంది కోతి. అది చూడు ఎట్లా చూస్తుందో. ఇవి ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నాయి అంటే నాకు రీజన్ ఉంది. మనం ఫుడ్ వేస్తాం కదా, ఫ్రూట్స్ అవి పళ్ళు అవన్నీ వేస్తాం, ఆహారం కొంతమంది పెడతారు కదా, అవి అలవాటు అయిపోయి మనం దానికి ఎవరు వేస్తారా అని చెప్పేసి వస్తుంది. ఇంతకుముందు నేను వేసాను అట్లా, కానీ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే వేయొద్దు. కావాలంటే దీనికి ఒక ప్రత్యేకంగా ఏదైనా ఉంటే కనుక ఒక ప్లేస్లో వేయాలి, అంత అడవి లోపలికి. అంతే, డాగ్స్ కూడా ఇక్కడే వదిలేసినట్టున్నారు అంతా. మేడల మనకి 2 వీలర్కి కరెక్ట్ ప్లేస్ ఉంది ఇటు పక్కన. అందుకే కార్లను పంపించేసి నేను వెళ్తున్నా, మెల్లగా వెళ్తా. ఎందుకంటే ఈ వ్యూ మళ్ళీ నాకు రాదు వ్లాగింగ్ చేయడానికి కూడా. ఏమంటారు, అంతేనా లేదా? నర్సాపూర్ కార్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మంచిగా మనం ప్రశాంతంగా వెళ్ళాలి అంతే. ఈ టర్నింగ్లు ఉంటాయా, ఇట్లా టర్నింగ్ ఉంటాయా, ఇది నాకు బండి ఇట్లా వంచి నడపాలనిపిస్తుంది. ఇట్లా కోతులు ఈడే ఉన్నాయి ఇవి. వామో, ఇట్లా వంచి నడిపేయాలనిపిస్తుంది నాకు మంచిగా. కానీ వెనక బ్యాక్ టైర్ నాది వచ్చేసి బ్యాక్ టైర్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే మీన్స్ అరిగిపోతుంది. చాలామంది అయితే వస్తుంది, ఒక 1 ఇయర్ అక్కడ నడపచ్చు అన్నారు. కానీ నాకు తెలుస్తుంది నా బండి కంట్రోలింగ్ ఇది ఎట్లా ఉంటుంది ఏందని. నర్సాపూర్ వచ్చేసినాం. నర్సాపూర్ ఫారెస్ట్ అయ్యి నుంచి నర్సాపూర్లోకి ఎంట్రీ ఇచ్చేసినాం విలేజ్లోకి. నర్సాపూర్ అంటే విలేజే కాదు. ఇప్పుడు ఇది వస్తుంది వాటర్ వెళ్ళి బ్రేక్లోకి. నర్సాపూర్ బస్ స్టాప్ ఇదంతా, నర్సాపూర్ బస్ స్టాప్. అది
ఇక్కడ సంగారెడ్డి 30 కిలోమీటర్, లెఫ్ట్ వెళ్తే సంగారెడ్డి, రైట్ వెళ్తే 26 కిలోమీటరు, మెదక్ 40 కిలోమీటర్లు ఉంది, తూప్రాన్ అయితే 26 కిలోమీటర్సే ఉంది. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తాము, ఇటు తూప్రాను, ఇటు వచ్చేసి ఏదో ఉంది నర్సాపూర్ విలేజ్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఎండ్ మొత్తం అడవి, ఆడదాకా మొత్తం అడవి ఉంటుంది. ఇంకా వెళ్ళాలి ఆడదాకా ఏదో రెస్టారెంట్ ఉందో చూసాం. ఇటు చూడండి 29 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు తుంకి వెళ్ళాలా, కౌడిపల్లి, తర్వాత కుల్చారం వెళ్ళాలా, వెళ్ళి ఆడ నుంచి దాటాలా. మస్తు టైం ఉంది, 29 కిలోమీటర్స్ 34 మినిట్స్ ఉంది. కొట్టేద్దాం ఫాస్ట్గా. దీంట్లో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది మా అమ్మ ఫోన్లో. ఇది మా అమ్మ ఫోను, నా ఫోన్ ఉందో లేదో ఛార్జింగ్ తెలీదు. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఛార్జింగ్ చూసుకోవాలి మనం. ఇంకా ఫాస్ట్గా లాక్ చేసుకుంటూ వెళ్దాం, అంటే మనం ఇంకా రావాల్సింది చాలా ఉంది. జై శ్రీరామ్. ఇదంతా ఫారెస్టే, స్పీడ్ వెళ్ళిపోతున్నా, టైం లేదు మనకి, వెళ్ళిపోవాలి తొందరగా, అందుకని చెప్పి స్పీడ్ వెళ్తున్నాను. ముందుకు వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే చేస్తాను. అందరూ అయితే అసలు సక్సెస్ అయినోని మళ్ళీ కింద ఎందుకు పడ్డాను, మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఎంత ఖర్చు పెట్టాలి, పెద్ద యూట్యూబర్ సపోర్ట్ తీసుకోవాలి నేను. దేవుడి దయ వల్ల వాళ్ళందరూ కలిసి ట్రావెలింగ్ చేయాలన్న ఆశ, పెద్ద ప్రపంచం మొత్తం తిరగాలని ఆశ నాకు. ఫస్ట్ మన ఇండియా కంప్లీట్ చేయాలా, ఇండియా, కర్ణాటక, తమిళనాడు, ఇట్లా ఆంధ్రప్రదేశ్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మన సౌత్, నార్త్ అన్నీ క్లియర్గా చూపించిన తర్వాతే ముంబై, ఢిల్లీ సైడ్ అట్టు వెళ్ళి తర్వాత అట్టు వెళ్ళాలి. తెలంగాణ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. నా ఫస్ట్ టార్గెట్ తెలంగాణ ఉన్న అన్ని టెంపుల్స్, అన్ని వాటర్ ఫాల్స్ అన్నీ తెలంగాణ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రలోకి అడుగు పెట్టి, ఆంధ్ర కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కర్ణాటక అటు సైడ్ వెళ్ళాలి నేను. అది నా గోల్. ఇదంతా సక్సెస్ అవ్వాలంటే మీరే చేయాలి ఇవన్నీ హెల్ప్. మీరు నా ఛానల్ గ్రో చేసి సక్సెస్ చేయించుకొని ఇవన్నీ చేస్తేనే అవుతుంది, లేకపోతే అస్సలు అవ్వదు. మీరు సపోర్ట్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైనా అనుకోండి, కొంచెం నాకు సపోర్ట్ చేసి అందరిలాగా నన్ను కూడా పెద్ద యూట్యూబర్గా సెట్ చేశారంటే మీ మెయిల్ ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నాకు నార్మల్ హెల్ప్ చేస్తేనే సచ్చేదాకా మర్చిపోను నేను. అలాంటిది మీరు హెల్ప్ చేస్తే ఎందుకు మర్చిపోతాను నేను? మర్చిపోవద్దు. ఈ నుంచే అనుకుంటా మ్యాక్సిమం అయితే ఇదే రూట్ చూపించింది ఇందాక నాకు. ఏడుపాయల దుర్గాభవాని టెంపుల్కి అయితే ఇదే. అంకుల్ టెంపుల్ లోపలేనా? ఇదే టెంపుల్ అంట, ఏడుపాయల దుర్గాభవాని. ఆటో స్టాండ్స్ కూడా ఇడే ఉన్నాయి. మెదక్ బస్ స్టాప్ నుంచి టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. మనకి మొత్తలకు వస్తే ఎక్కడ చూసినా వైన్స్లే ఉంటాయి, ఏడన్నా కిచికాట్లే. మెల్లగా వెళ్ళాలబ్బా. 9 అయిందబ్బా. నాన్ వెజే ఉంది ఇడంతా. మనం తాగకూడదు, డ్రింక్ తాగము. ఆ బ్రిడ్జ్ చూడండి ఇదే. పర్వాలేదు, అప్పటికి ఇప్పటికి నేను వచ్చే సంవత్సరాలకి చాలా చేంజ్ అయితే అయ్యింది. వ్యూ చూడండి, ఇదంతా మొత్తం రాళ్ళు ఉన్నాయి. మొత్తం చూసిరా, మొత్తం ఇదంతా మంజీరా వాటర్ అనుకుంటా, రివర్ ఇదంతా మొత్తం రాళ్ళతోటి బాగానే ఉంది. అంత దూరం వెళ్ళి ఆడ నుంచి వెళ్ళాలి మనం, ఆడ టెంపుల్ నుంచి ఆడకి. ఏంది ఈరోజు, ఏంది మన బంద్ ఉందా లేకపోతే నేనే తొందరగా వచ్చాను? 9 అయ్యింది. ఇప్పుడు షాపులు చాలా తక్కువ ఓపెన్ చూస్తున్నాయి, చాలా తక్కువ. ఇది కూడా మంజీరా చూడండి, మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఆడెవడో ఏదో ఇది డ్యామ్కి వెళ్ళే రూటు, ఇటు టెంపుల్కి వెళ్ళే రూటా? నేను పోయినసారి అయితే ఆడదాకా వెళ్ళినాం మేము బండ్లు తీసుకొని, అది రిటర్న్ అనుకుంటాం. మరి చూద్దాం, ఇదంతా రికార్డ్ అవుతుంది కదా. అవుతుంది. ఫొటోస్ కూడా ఉన్నాయి, కిచ్కాట్లు. చాలామంది వచ్చిర్రు. అన్నలు ఏమనుకోకుండా ఉంటే చాలు. డోల్ 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 కోతి ఉరుకుతుంది. టెంపుల్కి రైట్ వెళ్ళాలా మనం? టిఫిన్ ఉందా? పూరి ఎండిపోయిన ఉంటుంది. మొత్తం
టెంపుల్కి ఇటు నుంచి దారి ఉంది, ఇటు నుంచి ఉంది, అటు నుంచి ఉంది. ఇది చూడు, అదే చూడు ఎట్లా వస్తుందో. జస్ట్ ఎగ్జాక్ట్లీ. టెంపుల్కి ఇంత చిన్న సందు పెట్టింది చూడు. ఇదే టెంపుల్ ఇదే టెంపుల్, మెయిన్ టెంపుల్. మనం ఆడ ప్రసాదం పెట్టుకునే చోట పెట్టుకున్నాం. విఐపి పార్కింగ్ అయితే దొరికింది మనకి. టెంపుల్ లోపలికి వెళ్ళేది ఈడ ఉండే దగ్గర అయితే బారాకి బండి అయితే పార్క్ చేసిన. ఈ లోపల నుంచి వచ్చినాము, మనం అట్లా వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇదంతా దేవస్థానం కొబ్బరికాయలు కౌంటరు. రేట్ మామూలుగా లేదు. అక్కడ నుంచి మనం అక్కడైతే దుర్గామాత టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ కళ్యాణ్ గట్టు ఉంది కదా, కళ్యాణ్ గట్టు అయితే ఇది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం భక్తుల కోసము. వెహికల్స్ అయితే ఓన్లీ లోకల్ వాళ్ళకి అలౌ చేస్తున్నారు. ఈ ఎండలకి కోతులేమో కానీ మామూలుగా అయితే చెమటలు పట్టట్లే. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నదాన ప్రసాదం అయితే, అన్నదానం అంటే మీన్స్ అన్నదానం లేదు ప్రస్తుతము. మనం ప్రసాదానికి అయితే అక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్కి అయితే ప్రసాదానికి అయితే వెళ్ళాలి మనము. మొత్తం చూడండి ఎండాకాలంలో ఎట్లా అయిపోయిందో టెంపుల్ దగ్గర మొత్తము. వాటర్ కూడా లేవు, దూరం నుంచే ఇక్కడ నుంచే కనపడుతుంది చూడండి, వాటర్ కూడా లేవు. మనము ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్కి వచ్చాము. అది లోపలికి వెళ్ళాలి టెంపుల్. ఇక్కడ మంజీరా వాటర్ ఉంటాయని చెప్పి చూసిన, వాటర్ అయితే లేవు. టెంపుల్ లోపలికి వెళ్దాము. టెంపుల్ లోపలికి వెళ్ళి హిస్టరీ కూడా చెప్తాను మీకు. దర్శనం చేసుకుందాం. వాటర్ లేవు ఇక్కడ. నేను మొత్తం వీడియో అయితే చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ద్వాపర యుగంతంలో పరీక్షితుడు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనజేయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతానాన్ని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలను నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, విశిష్టత, గౌతమి, భరద్వాజ వంటి సప్తఋషులతో ఈ యాగం అయితే నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్ని ఆహుతవడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవతలకు వేడుకున్నందుట నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని ఉన్న భోగవతి నదిని తీసుకువచ్చి ఈ స్థలానికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందంట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలకు తాకుతూ గోదావరిలో కలుస్తుందంట. ఏదైతే మన దుర్గామాతను చూసారో అక్కడ కలుస్తుందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి 7 పాయలు దుర్గామాత అనే పేరైతే వచ్చింది. ఇప్పుడు నేను అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ కంపల్సరీ మీరు వస్తే మాత్రం క్యాష్ తీసుకొని రండి. ఫోన్పే, గూగుల్ పేలో అస్సలు పట్టించుకుంటలేదు, ఒక్కోసారి అవుతున్నాయి అని చెప్పేసి. టెంపుల్లో దర్శనానికి అయితే 100 రూపీస్ టికెట్. ఈరోజు ఖాళీ ఉంది. ఈరోజు వచ్చి థర్స్డే అంటే గురువారం కాబట్టి ఈరోజు టెంపుల్ ఖాళీగా ఉండడం వల్ల అందరు కెమెరాల మీద, ఫోన్ల మీద ఫోకస్ చేశారు. ఒక్క ఫోటో వీడియో తీసినా కానీ ఫోన్ పట్టేసుకుంటున్నారు. నేను చాలా కష్టంతో కొంచెం ఒక వీడియో తీశాను. ఇప్పుడు మనం దర్శనం చేసుకుని కొండ మీదకి వస్తాము. ఇది మీకు ముందే ఉంటుంది, ఇక్కడ ఒక అమ్మవారి లాగా ఉంటారు. ఇప్పుడు ఉన్నారో లేదో ఎవరు జనం తెలీదు. అట్లా అడవిలోకి వెళ్ళేసి చూసేసి వెళ్దాము. చాలా రిస్క్గా ఉంది, ఒంటరిగా ఉన్న చూడు, ఎవరు కనపడట్లేదు. ముందుకు వెళ్ళేసి చూసాము. టెంపుల్ హిస్టరీ అయితే చెప్తాను, హిస్టరీ చూడండి, మర్చిపోద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకోసం రిస్క్ చేసి వస్తున్నాం చూడండి. అక్కడ ఉన్నాము, అక్కడికి వెళ్ళాలి మనము. ఆ నుంచి మొత్తం బ్యాక్ సైడ్ అంతా చూడండి, మొత్తం జంగల్. ఏమనుకుంటాం అంటే మా అమ్మ అట్కాసలేదు అనుకుంటా. అమ్మ నేనంటే నీ పేరేంటి? నా పేరు సరోజనమ్మ. సరోజన, నా పేరు సరోజన.
సరోజనమ్మ చెప్పారు కదా, సరోజనమ్మ గారు అయితే ఇక్కడ నాగమ్మ తల్లికి అయితే ఎప్పుడు చేస్తూ ఉంటారంట, చాలా మంచిగా వస్తుందంట. నాకైతే మెల్లో దండేసి ధైర్యం చెప్పింది, ఏం బాధపడకు మంచి జరుగుతుంది, ఎవరికి చెడు చేయకని చెప్పింది. ఇక ఇట్లా కొండల మీదకి అయితే ఎక్కుకుంటూ వెళ్తున్నా. ఈ ఎండాకాలంలో ఈ రాయిల మీద చెప్పులు లేకుండా వెళ్ళడం అంటే గ్రేటే. ఇంకెవరు ఉన్నారో పైన ఒక పర్సన్ అయితే వెళ్ళిండు పైకి. మరి మొత్తం ఇది చాలా వ్యూ ఉంటుంది, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏమైనా జరిగినా మన ఫస్ట్కే ఇంకా అంటే జరగదనుకోండి, ఏడుపాయల టెంపుల్ పైన కాబట్టి ఏది చెడు చేయరు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని ఇప్పుడు పైన వీరభద్ర స్వామి మన ఉన్నారంట, ఆ స్వామిని చూసేసి అదే లాస్ట్ బ్లాగ్. కృష్ణ ఆడ గుహ దగ్గరికి అయితే వెళ్ళాలా. ఆ గుహ దగ్గరికి వెళ్ళి స్వామిని చూసేసి మనం బ్యాక్ టు హోమ్ వెళ్ళడానికి ఇక 2 hours పట్టింది. కింద ఇంకా వీడియో ఉన్నాయి, వాటర్ అయితే ఏం లేవు. నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. మన ఛానల్ గ్రోత్ పెరగాలి. మీ సపోర్ట్తో మళ్ళీ మంచి వ్లాగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకైతే ఆయాసం వస్తుంది. ఈడ మాత్రం మీరు వస్తే 100% చెప్తున్నా, క్యాష్ తెచ్చుకోండి. ఫోన్పే గూగుల్ పే నడవదు, ఈడ క్యాష్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు. కింద అమ్మ చెప్పింది ఇదంతా వాళ్ళ తాతల కాలం నుంచి అమ్మవారిని ఈడ పెట్టారంట. మరి ఈయన వీరభద్ర స్వామి మరి ఏందో మీకు తెలిసి నాకు చెప్పండి. చూడండి మొత్తం ఎండాకాలం ఎట్లా అయిపోయిందో. ఇప్పుడైతే మనము నడుచుకుంటూ ఆ గుహ ఇక్కడికైతే లోపలికి వెళ్దాము. లోపల చూడండి, అక్కడైతే లేడీస్ ఆంటీ వాళ్ళు ఫోటోషూట్లు అవి దిగుతున్నారు ఎండలో. వాళ్ళకి ధైర్యం ఉంది కానీ నాకు రావడానికి భయం వేసింది. అదేందో వాళ్ళకి ధైర్యంగా ఉంది. లోపలికైతే వెళ్దాం. అమ్మ ఒక్కటే చూడండి ఎంత ధైర్యంగా వస్తారు. లేడీస్కే ధైర్యం ఎక్కువ మనకంటే, వాళ్ళే మంచిగా ధైర్యం చేస్తారు. ఓకే, ఇటు నుంచి వచ్చి ఇట్లా వెళ్ళాలా? ఓకే. అమ్మ ఏం చెప్పిందంటే అక్కడ దండం పెట్టుకుంటే ఇట్లాగే వెళ్ళాలంట, అటు వెనక నుంచి అటు వెళ్ళకూడదు. అమ్మ డబ్బులు అడిగింది కానీ నా దగ్గర వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ఉన్నాయమ్మ, క్యాష్ లేవు అని చెప్పాను. ఈసారి మళ్ళీ వస్తానని మాట ఇచ్చాను. వచ్చినప్పుడు అమ్మకి కింద అమ్మకి ఇద్దరికి ఇచ్చేసేయాల. మనం గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ చేంజ్ అయితే పెట్టుకోవాలని నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఫుల్గా. ఈసారి అయితే మనకు అనుమతి ఇచ్చారు ఇక్కడ పార్కింగ్కి, కానీ టెంపుల్లో అయితే వీడియో కుదరలేదు. వీడియో బండి మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ కోతిన అట్టిపండు తినేసింది. ఇదే మాతది జైపాల్ కంప్యూటర్ వెనుకలు. ఏడుపాయల దుర్గమ్మ తల్లికి బాయ్ బాయ్ షాపులు అన్నీ బిజీగా ఉన్నాయి. ఇటు డ్యామ్ ఉంటుంది, మనం ఇందాక టెంపుల్ కట్టెళ్ళాం కదా, అదే డ్యాము. చూసాం, వాటర్ ఉంటే ఒక వీడియో 2 క్లిప్లు వస్తే మనకి యూజ్ అవుతాయి కదా. డ్యామ్ దగ్గర కూడా టెంట్లు వేసిర్రు చల్లదనానికి అనుకుంటా. చూద్దాం, వాటర్ అయితే ఉన్నాయి ఇటుదాకా. వాటర్ అయితే మొత్తం లోపలికి పోనిచ్చాడు నాన్న. ఇటుకే లాస్ట్ అనుకుంటా క్లోజ్ చేసిర్రు ఏమి డ్యాము. ఈడ పెడతావరా? పరాయి బండి అయితే అక్కడ పెట్టేసిన. బండి ఎండో మామూలుగా చంపట్లేదు. ఈ డ్యామ్ దగ్గర ఒక్క వాటర్ చుక్కలేదు. అయ్యో ఎండిపోయింది. ఇది ఎండాకాలం ఇంత దారుణం ఉంటుంది అనిపించింది. చూడండి పైన నేను ఒక్కనే ఉన్న పిచ్చోడు లెక్క, ఎవరు లేని కూడా లేరు ఇక్కడ. మొత్తం ఖాళీగా ఉంది ఈ ప్లేస్ మొత్తము. ముందుకు ఇంకా చూపిస్తాను. మీరు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఫుల్ వాటర్ ఉండే. ఆ వాటర్కే సగం భయపడుతుండే నేను, అంత ఫుల్ వాటర్ ఉండే అప్పట్లో. ఇప్పుడు చూస్తే చూడండి డ్యామ్ గేట్లు కూడా ఎత్తే క్లోజ్ చేసి ఉన్నాయి గేట్లు. లోపల చూడండి డ్యామ్ లోపల వాటర్ కూడా లేవు అసలు. ఒక్క ఏంది అది వాటర్ ఏమి లేదు అసలు, ఒక్క చుక్క కూడా. బట్ నాకు తెలిసి చలికాలం వర్షాకాలం వస్తే డ్యామ్ ఫుల్గా నిండి పొంగి పొరులుతూ ఉంటుంది. మేము ఆ టైంలో వచ్చాం కాబట్టి అంత ఫర్గా ఉంది. ఇదే మన డ్యామ్, ఏడుపాయల దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర డ్యామ్. డ్యామ్ అయితే చూసేసినాం కదా, అంత జనం అయితే లేరు. ఏముందిలే ఎండ 11కి, ఇప్పుడు 10:57 అవుతుంది. అంటే 11 కల్లా అయిపోయింది అనుకోండి. మనకి 2 వ్లాగులు వచ్చేసి. నేను ఎక్కువసేపు కూడా దుర్గమ్మ గుడిలో కూర్చోలే, ఎందుకంటే వాళ్ళు కెమెరాలు ఫోన్లు తీసి వీడియోలు తీస్తుంటే ఇవన్నీ చేస్తుంటే ఇబ్బంది అవుతుందని. అమ్మవారికి అయితే దర్శనం చేసుకున్నాం. మన వ్లాగర్స్ అలాగే మన
నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ బాగుండాలి, అలాగే అంతా మంచి జరగాలని కోరుకున్నా అమ్మవారి దగ్గర. ఇక చలో హైదరాబాద్ మన ఏరియాకి ఇప్పుడైతే కిలోమీటర్స్ 402 కిలోమీటర్లు అయింది. అంటే ముందు ఎంత ఉందో అది ఫస్ట్లో చెక్ చేసుకోవాలి నేను, మొత్తం టోటల్ ఎంత వచ్చింది అనేది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేప్పటికి 1 అవుతుంది. ఎడిటింగ్ ఈరోజే వీడియో అప్లోడ్ అయిపోతుంది. అందరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.